నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. అయితే ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్గా నడుస్తుంది రైతు భరోసా. కాంగ్రెస్ పార్టీ ఎగ్గొట్టిందని అయితే ప్రస్తుతం ఉన్న తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పదే పదే ఆరోపిస్తుంది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే 7,500 ఇస్తాం ఎకరానికి, సంవత్సరానికి 15,000 ఇస్తాం ఎకరానికి అన్న వాళ్ళు ప్రస్తుతం క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు కేవలం ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా 6,000 ఇవ్వదలుచుకున్నామని రేవంత్ రెడ్డి కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. దాన్ని బేస్గా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ రైతు భరోసా పేరుతో రైతు దీక్షల పేరుతో సభలు పెట్టడం జరుగుతుంది. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నరేష్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్. అన్న నమస్తే. అన్న నమస్తే. ఏంటి ఒకవైపు రైతు దీక్ష పేరుతో చేవెళ్ళలో పెద్ద సభ జరిపిల్లు, ఏం సక్సెస్ఫుల్గా నడిచిందా? అయితే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఒక భయాందోళన ఉంది. అంటే ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ రైతు సదస్సులు చేస్తుందో, రైతు ధర్నాల పిరమిడ్ చేస్తుందో, రైతుల పక్షాన ఉంటుందో, లేకపోతే హైదరాబాద్ రైతుల పక్షాన ఉంటుందో, అక్కడ ప్రజల్లో చాలా స్పష్టమైన స్పందన కనబడతా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేయలేని పని బీఆర్ఎస్ పార్టీ గతంలో చేసి చూపించింది. నువ్వు అంతకంటే మెరుగ్గా చేస్తా అని చెప్పి నువ్వు ప్రజలు నమ్మించి మేనిఫెస్టోలో పెట్టి ప్రజలు మోసం చేసినావు. కాబట్టి ఈరోజు ప్రజలంతా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ వైపు ఉంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి, కేటీఆర్ గారికి అండగా ఉంటారు. కాబట్టి తట్టుకోలేక ఇప్పుడు నల్గొండలో సభ పెడతా ఉన్నాం, రైతులకు అండగా ధర్నా చేస్తూ ఉన్నామంటే దానికి భయపడి పర్మిషన్ ఇవ్వకపోవడం ఏంటంటే పేరుకేమో ప్రజాపాలన. మీరు చెప్పండి పవన్ గారు, గతంలో చూసినాం, ఇప్పుడు ఏ మీటింగ్ చూసినా ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన చెప్తా ఉన్నారు. మరి ప్రజాపాలన అయితే మీరు ఇందిరా పార్కులకి మేము అత్తేసినాము, మేము ధర్నా చేసుకోవడానికి అవకాశం ఇస్తామని చెప్పారు కదా, మరి ఎందుకు ఈ నిర్బంధ పాలన చేస్తా ఉంది? పేరుకు చెప్పేదేమో ప్రజాపాలన, చేసేదేమో నిర్బంధ పాలన. ఎక్కడికి వెళ్ళినా మీకు నిర్బంధం ఎక్కడ కనిపిస్తుంది? మీరు ఎక్కడైతే ఈ రైతు దీక్షల పేరుతో సభలు పెడుతున్నారు కదా, పూర్తిగా స్వచ్ఛందంగా వాళ్ళు పర్మిషన్స్ ఇస్తారు కదా, ఇవ్వట్లే కదా. ఇప్పుడు నల్గొండ సభ పర్మిషన్ క్యాన్సిల్ చేశారు కదా, క్యాన్సిల్ చేశారు కాబట్టి మేము కోర్టుకు మెట్లెక్కాల్సి వచ్చింది. మాకు పూర్తి సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. మాకున్నటువంటి నమ్మకం ఏంటంటే న్యాయస్థానం మీద నమ్మకం ఉంది. ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు. ఆ నమ్మకం లేదు కాబట్టి మీరు పర్మిషన్ కోసం అప్లై చేసినాము, దాన్ని మీరు రిజెక్ట్ చేసారు, మళ్ళీ మేము కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ప్రజల కోసము, రైతుల కోసము, మీరు రైతుల పక్షాన మేము ధర్నాలు చేస్తామంటే మీరు అనుమతి ఇవ్వకపోవడం అంటే ఈ ప్రభుత్వం ఎంత భయపడతా ఉంది, ఎంత వ్యతిరేకత వచ్చింది, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏ రకంగా ప్రజలకు అర్థమైన స్పష్టంగా తెలుస్తూ ఉంది కదా. అంటే చేవేళ్లలో మీరు రీసెంట్గా సభ పెట్టింది, ప్రభుత్వానికి మన ఎఫెక్ట్ చూపించిందంటారా ఆ జనాదరణ చూసి? డెఫినెట్గా నేను అదే చెప్తా ఉన్నాను. ప్రజల్లో ఉన్నటువంటి స్పందన చూసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వణుకు పుడుతుంది. కాబట్టి ప్రజలంతా ఈ బీఆర్ఎస్ వైపు ఉంటున్నారు. కాబట్టి ఈ రకంగా పర్మిషన్లు ఇవ్వకపోతే అయిపోతుందని చెప్పి ఒక నిర్బంధ పాలన సృష్టిస్తూ ఉన్నారు. కానీ ఈరోజు మేము గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతును రాజుగా చూడాలనుకున్నారు కేసీఆర్ గారు. కానీ ఈరోజు రైతుల పాలిట శాపంగా మారి రైతులు రావాల్సిన అన్నింటిని కట్ చేసుకుంటూ పోతా ఉంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంటే రైతులకు అన్యాయం చేసిందే గతంలో 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్తున్నారు వాళ్ళు పదే పదే. అసలు నేను ఒక మాట అడుగుతాను, దేశంలో ఒక రాష్ట్రంలో కాదు, తెలంగాణ రాష్ట్రంలో కాదు, దేశంలో ఏ ఒక్క రైతును అడిగినా తెలంగాణలో రైతుకి ఏ రకంగా విలువ ఉంది, రైతుని ఏ రకంగా రాజుగా చేయడానికి కేసీఆర్ గారు కృషి చేసారు. అది రైతు బంధు రూపంలో కానివ్వండి, రైతు భరోసా రైతు బీమా రూపంలో కానివ్వండి, లేకపోతే ఎరువుల రూపంలో కానివ్వండి, లేకపోతే పంట పెట్టుబడి రూపంలో కానివ్వండి, కాళేశ్వరం నీళ్ళ రూపంలో కానివ్వండి, లేకపోతే కరెంటు ఉచిత విద్యుత్ రూపంలో కానివ్వండి, ఇన్ని రకాల సదుపాయాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ తప్ప రాష్ట్రం దేశంలో ఇక్కడ ఉందా? కాబట్టి ఇది ఒక్కటే మర్చితునక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సదుపాయాలు రైతుకు ఏ రాష్ట్రంలో ఉన్నట్టుగా మీరు చూపించగలుగుతారా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ముందుకు తీసుకొస్తుంది రైతు భరోసా. ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఇంకా ఏ ఇష్యూ అయినా సరే, ఫైనల్గా తీసుకొచ్చేది రైతు భరోసా. కాంగ్రెస్ పార్టీ ఎగ్గొట్టింది అంటుంది. ఎందుకు రైతు భరోసా వెనుక అంతగా వెనుకబడాల్సి వచ్చింది? మేము ఎందుకు చెప్తా ఉన్నామంటే ఎలక్షన్లో చాలా సందర్భాల్లో మా కేసీఆర్ గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధు గోవిందా అని చెప్పారు, రైతు బంధుకు రామ్ చెప్తారని చెప్పారు. కానీ ప్రజల్లో ఇంకా ఏదో నమ్మకం, అంటే మోసం చేసి అంటే అలివి కాని హామీలు ఇచ్చి మోసం చేశారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చుకుంటూ పోతారు, ఇది సాధ్యం కాదు అని చెప్పి గతంలో చాలా సందర్భాలు చెప్పారు. కానీ చేసే ప్రయత్నంలో డిసెంబర్ 3 ముందు వస్తే మాత్రం మీకు ఎకరానికి 5,000 వస్తాయి, లేదు తర్వాత అయితే మాత్రం 7,500 వస్తాయి. చెప్పింది ఎవరు? మేము కాదు కదా, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కదా. మరి నువ్వు ఇచ్చిన మాటకు నీకే విలువ లేకపోతే నీ మాటకి ఏ రకంగా విలువ ఉంటుంది, నీ ప్రభుత్వానికి ఏ రకంగా విలువ ఉంటుంది? వాళ్ళు చేస్తాడు. గతంలో కేసీఆర్ 5,000 బిచ్చం వేసినట్టు వేసి నేను వస్తే 7,500 ఇస్తా అంటూ ఇప్పుడు ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది కదా సంక్రాంతి కానుకగా. గతంలో చాలా పెద్ద మాటలు మాట్లాడు పవన్ గారు. 2 పంటలు వేస్తున్నావు, 3వ పంటకి ఎవరు ఇస్తారు కేసీఆర్ అని అడిగిండు. కానీ ఉన్న పంటకి ఇవ్వట్లేదు, దిక్కులేదు కదా. ఈరోజు ఉన్న పంటకి రైతు భరోసా రాలే కదా, రైతు బంధు రాలే కదా. ఈ పంటకి ఇవ్వాల్సిన బట్టి రాకుండా 3వ పంట గురించి అడిగినటువంటి వ్యక్తి ఎవరు? ఈ రేవంత్ రెడ్డి గారే కదా. మరి 3వ పంట గురించిన వ్యక్తి అంటే నీది కాకపోతే ఏదైనా మాట్లాడొచ్చు అని చెప్పి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు 3వ పంట గురించి అడిగిండు.
ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఉన్న పంటకే ఇచ్చే పరిస్థితులు కూడా వేసారు. వాళ్ళు ఇస్తాండ్రు సంక్రాంతికి కానుకగా ఇప్పుడు ఇస్తా అంటారు. ఎస్ కరెక్టే. వాళ్ళ బురుడి ఏ రకంగా బురుడి కొట్టిస్తున్న ప్రజలు అంటే ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయో అప్పుడు ఒక రైతు బంధు ఒక స్కీమ్ వేసారు. అది కూడా రైతు భరోసా వేయలే. అంటే వాళ్ళు పెంచుతున్నటువంటి 15,000 వేయలే. వాళ్ళు గతంలో ఉన్నటువంటి వాటిని కంటిన్యూ చేసి చేయడం జరిగింది. అది ఎప్పటిది అంటే ఎలక్షన్ల ముందు ఈ ప్రభుత్వం ఇప్పుడైతే ఉన్న ప్రభుత్వం ఉందో నాటి ప్రతిపక్ష పార్టీగా ఎలక్షన్లకు భయపడి కేసీఆర్ గారికి ఆదరణ పెరుగుతుందని చెప్పి ఆపినటువంటి ఆ పంట రుణమే ఆ పంట యొక్క రైతు బందే మొన్న వేయడం జరిగింది. అంటే మళ్ళీ ఎలక్షన్లు అయిపోయినాయి. మరి ఎందుకు కంటిన్యూ చేస్తలేదు? గత ప్రభుత్వం సక్సెస్ఫుల్గా దాదాపు 7 ఏళ్ళు నడిపింది ఈ రైతు బంధుని. ఈ ప్రభుత్వం ఎందుకు దీన్ని ముందుకు ఎందుకు తీసుకోవాలి? ఎలక్షన్లు అయిపోయినాయి కదా, వాళ్ళకి ఎలక్షన్లు కావాలి, కలెక్షన్లు కావాలి, సీట్లు కావాలి, ఓట్లు కావాలి, అధికారం కావాలి. అధికార యావతోనే వాళ్ళు గతంలో హామీలు ఇచ్చారు. ఈ ముఖ్యమంత్రి గారు గతంలో ఇంటర్వ్యూలు చాలా మంది చెప్పారు, ఏ హామీలైనా ఇవ్వండి మనం ఖచ్చితంగా అధికారం రావాలని చెప్పి. ఆ యొక్క పార్టీ యొక్క లక్షణమే ఆ రకంగా ఉంటుంది. ఇంకొక మాట నేను చెప్తా ఉన్నాను, ఈరోజు రైతు బంధు విషయంలో రైతు కరోనా కష్టకాలంలో కూడా దేశమంతా ఇబ్బందులు పడతా ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతును ఆదుకోగలిగినాం. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఆసరా పింఛన్ అందినాయి. తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే రైతు భరోసా రైతు బంధు అందింది. అంటే ఒకటే స్పష్టంగా ఏంటంటే ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నారో వారికి చేయాలని ఒక తపన ఉండాలి, ఆతృత ఉండాలి, రైతును బాగుపరచాలని ఒక ఆతృత ఉండాలి తప్ప ఏదో ప్రభుత్వం నడుస్తుంది కదా, ఏదో ఈ హామీలో అనుకూలంగా పోతా ఉన్నాయి అనుకుంటే మాత్రం అది ఎట్టి పరిస్థితి జరగని పని. మీరేం ఇలా చెప్తులో కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటే రైతు ప్రభుత్వం, రైతే ముఖ్యమంత్రి అండు, లేదంటే రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు మంత్రులుగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరుగుతుంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వైఖరి అదైతే 50 సంవత్సరాలు చాలా అధికారులు ఉన్నారు కదా, 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు వారి అధికారులు ఉన్నారు కదా, మరి ఎందుకు ఇప్పటికి కూడా రైతు పరిస్థితి ఏ రకంగా ఉంది? ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి కూడా నీటి కోసం ఎదురు చూపులు అంటే మెరుగుపడలేదా? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజులు రైతుల పరిస్థితి మెరుగుపడలేదనే కదా. ఇప్పుడు నాటి పరిస్థితి చెప్తాను నేను, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నాడు రైతు పరిస్థితి ఏ రకంగా ఉంటే అర్ధరాత్రి 4 గంటల కరెంటు, తెల్లారి 4 గంటల కరెంటు, మధ్యాహ్నం ఎప్పుడో ఉన్నటువంటి కరెంటు పరిస్థితి ఉంటుండే. కానీ కేసీఆర్ వచ్చిన 24 గంటల కరెంట్ ఇచ్చారు కదా, అంటే రైతుల కష్టాలు ఇక్కడ పోయినాయి కదా. మరి ఈ 50 సంవత్సరాల కాలంలో వారు ఎందుకు చేయలేకపోయారు? అది మొదటి ప్రశ్న. రెండవది, ఎరువులకు పోతే రోజుల రోజులు తడబడి ఎడ్డలకు నిలబడలేక చెప్పులు పెట్టుకొని పక్కన నిలబడి అలసటకు చాలామంది చనిపోతూ ఉండే. అర్ధరాత్రి కరెంట్లో మోటార్లు ఆన్ చేయకపోతే పాములు గరిచి తేళ్లు గరిచి చాలామంది చనిపోతూ ఉండే, కరెంటు షాకులు కొట్టి చనిపోతూ ఉండే. అంతెందుకండి, ఇప్పుడు ఉన్నటువంటి మోటార్లు కాలిపోయేటి, యొక్క ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేటి. మరి ఆ పరిస్థితిలో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటుండే. ఈ 10 సంవత్సరాల కాలంలో అంత తగ్గగలిగినాం కదా, అంటే రైతుల యొక్క జీవన శైలి మెరుగుపరచగలిగినాం కదా. మీరు గతంలో ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చినట్లయితే ఇంకా చాలా మెరుగైనటువంటి పరిస్థితి ఉంటుండే. ఒక కాళేశ్వరం నీళ్ళు అందరికీ అందేటి, ఇంకా ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్ని కంప్లీట్ చేసుకుంటే వాళ్ళం. ఈ యొక్క ప్రభుత్వము ఒక్క మాట కూడా జాతీయ హోదా కోసం మాట్లాడలేదు, ఉన్నటువంటి మనకు రావాల్సినటువంటి రుణాల మీద మాట్లాడలేదు, మనకు రావాల్సిన హక్కుల మీద మాట్లాడలేదు. మరి బడేబాయ్ ఏమంటా ఉన్నారు, చోటేబాయ్ ఏం చేస్తూ ఉన్నారు, దీని మీద కూడా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. రైట్. మీరు ఏదైతే ప్రధానంగా రైతు బంధు, ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అని తీసుకొని ప్రస్తుతం రైతు భరోసా పేరట వీళ్ళు కొనసాగిస్తాను వీళ్ళు అంటున్నారు. కానీ రైతు బంధు ఏదైతే చెట్లకు పుట్టలకు గుట్టలకు ఎచ్చిలు సాగుకి అనుకూలంగా లేని భూములకు కూడా కేసీఆర్ వాళ్ళకు దారబోసిండు డబ్బులు అని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒకటే మాట స్పష్టంగా ఏం చెప్పదలుచుకున్నానంటే, మీరు ఎన్ని ఎకరాలకి ఇస్తాను స్పష్టం చేయాలి. మీరు కౌలు రైతులకు ఇస్తా అన్నారు, మరి కౌలు రైతులకు ఇస్తే నిజమైన రైతులకు ఇస్తారా, భూమి రైతులకు యజమానులకు ఇస్తారా, కౌలు రైతులకు ఇస్తారా? ఒకవేళ కౌలు రైతులకు ఇచ్చినట్లయితే 2 రకాలు ఏ రకంగా సాధ్యమవుతుంది? ఇంతవరకు కూడా మీరు ప్రతిపక్ష పార్టీలు ఉన్నారు, హామీలు ఇచ్చిరు, అధికారంలోకి వచ్చారు, 1 సంవత్సరం సమయం కూడా గడిచిపోయింది. ఇప్పటికీ కూడా మీ దగ్గర ఒక సరైనటువంటి నిర్ణయం లేకపోతే ప్రజలు ఎంత ఆందోళన ఉంటారు? ఇంకా డిపిఆర్ లేదా రైతు భరోసా పైన ప్రభుత్వం దగ్గర? ఎస్, దాని డీటెయిల్ ప్రాజెక్ట్ అన్నారు. ఒక నిర్ణయం రావాల్సిన అవసరం ఉంది, ఒక విధి విధానాలు ఖరారు కావాలి. ఇప్పటికి కూడా ఆ విధి విధానాలు ఏ రకంగా ఉండాలి, ఎవరికి ఇవ్వాలి, కౌలు రైతులు ఎవరు, లేకపోతే యజమానులు ఎవరు, ఎవరికి ఇవ్వాలి, ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలని కూడా స్పష్టంగా లేదు కదంటే రేవంత్ గారి దగ్గర. వారు ఎంతసేపటికి కూడా కేసీఆర్ గారి మీద ఏ రకంగా కేసులు పెట్టాలి, కేటీఆర్ గారి మీద ఏ రకంగా పెట్టాలి, కవిత గారిని ఏ రకంగా కించపరిచే విధంగా మాట్లాడాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు తప్ప ఎంతసేపటికి వారి యొక్క ఆలోచన విధానం అంతా కేసుల మీద, అరెస్టుల మీద, నిర్బంధాల మీద ఉంది తప్ప సంక్షేమం మీద లేదనేది చాలా స్పష్టమవుతా ఉంది. ప్రధానంగా రీసెంట్ హరీష్ రావు కూడా అన్న రైతు కూళ్ళ గురించి కూడా తెరపైకి తీసుకురావడం జరిగింది. నిజంగా రైతు కూళ్ళకు ఏ విధంగా వాళ్ళు డబ్బులు చెల్లిస్తారంటే ఏం చెప్తారు? అదే మాట అడుగుతా ఉన్నాం మేము. మీ ప్రతిపక్ష పార్టీగా మేము అడుగుతున్నాం, మీరు ఇచ్చిన ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో ఉందో
ఆ మేనిఫెస్టోని మక్కి మీరు ఇంప్లిమెంట్ చేయండి, ఎక్కడా కూడా ఇబ్బందులకు గురి కాకుండా రైతులను చేయండి. చేసినట్టయితే అంతే కదా మాకు కావాల్సింది. అంటే నిజంగా చాలా వరకు తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే ఈ నాట్లేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే కూలీలకు వచ్చే వాళ్ళు ఎక్కువ శాతం పక్క రాష్ట్రాల నుంచి బతకనీకి వచ్చిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి ఏ విధంగా చెల్లిస్తారా వీళ్ళంటే ఇటు ఒక ఆలోచన అయితే కనిపిస్తుంది ఇట్లా. అసలు వాళ్ళ యొక్క ఒక విధి విధానాలు లేవండి ఇప్పటి వరకు కూడా. అదే కాదు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న దేని మీద కూడా వారి యొక్క ఖచ్చితమైన ప్రణాళిక లేదు. ఎగ్జాంపుల్ ఏం చెప్తా ఉన్నానంటే, హైదరాబాదితుల మీద ఆర్డీఎక్స్ నెంబర్ వేసారు, హైదరాబాద్ల మీద ఇండ్లు కూలగొడుతూ ఉన్నారు. వారిని ఎక్కడికి తరలించాలో కూడా వాళ్ళ దగ్గర ప్రణాళిక లేదు. కాబట్టి ఇంత వ్యతిరేకత వచ్చింది. అక్రమంగా కట్టిన వాళ్ళు కూల్చేస్తా అని చెప్తున్నారు కదా. అక్రమంగా కాదు, సక్రమంగా కట్టినాయి, గతంలో పర్మిషన్లు ఇచ్చినాయి, పేదలు కట్టుకున్నాయి, ఇప్పటికిప్పుడు ఇబ్బంది లేనటువంటి వాటిని కూడా కూల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి వాటిని అంటే ప్రజల సంక్షేమం కోసం, ప్రజల కోసం కావాల్సిన వాటిని సమయపాలన ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాటితో చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. మేము గతంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి అనుకోండి, ఫార్మాసిటీ గురించి అనుకోండి, చాలా సందర్భాల్లో మేము ల్యాండ్ పూలింగ్ చేసినాం. కానీ ఎక్కడ ఇబ్బందులు కాలే కదా, ఎక్కడ రైతులను అరెస్ట్ చేయలే కదా, మేము రైతులు అరెస్ట్ చేసి జైల్లో వేయలే కదా. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఫెయిల్ అవుతా ఉంది అంటే ఎక్కడ చిత్తశుద్ధి లోపిస్తూ ఉంది అంటే ప్రజలతో కోఆర్డినేషన్ లేదంటారా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వానికి? డెఫినెట్గా ప్రజలతో కోఆర్డినేషన్ లేదు. వీళ్ళకు ప్రజల బాగోగులు కావాల్సింది కాదు, వీళ్ళకి కావాల్సింది వారి యొక్క కుటుంబ సభ్యులకు ఫార్మాసిటీ పేరు మీద భూములు కావాలి, వాళ్ళ కుటుంబ సభ్యులకు పెట్టుబడుల రూపంలో కొన్ని వేల కోట్ల రూపంలో పెట్టుబడి పెట్టినట్టుగా వాళ్ళకు బినామీల రూపంలో కావాల్సింది తప్ప ఎక్కడ కూడా ప్రజల సంక్షేమ దిశలో ముందుకు పోవట్లేదు. ఇన్ని హామీలు ఇచ్చారు, 420 హామీలు ఇచ్చారు కదా. మీరు చెప్పండి, ఎక్కడా కూడా ఒక ఫ్రీ బస్సు తప్ప, ఒక ఫ్రీ బస్సు కూడా చెప్తాను నేను. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారంటే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తా అంటున్నాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు, 1 కోటి మంది మహిళలు మీరు కోటీశ్వరులు చేయడం కాదు, కనీసం వాళ్ళకి డీలక్స్ బస్ ఎక్కే అవకాశం ఇప్పియండి ఫస్ట్. మన టికెట్ రద్దు ప్రయాణం నేనేమంటా ఉన్నాను, ఇప్పుడు మహిళలు ఆర్టీసీ బస్సుకు, ఆర్డినరీ బస్సుకే పరిమితం కావాలి, కానీ కోటీశ్వరులు చేస్తారు మాట్లాడతాడు. నా తెలంగాణ చాలా భవిష్యత్తు చాలా ఉన్నది, చాలా 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 పెద్దగా హుందాగా ఉన్నటువంటిది అని అంటారు. కానీ నా తెలంగాణ తల్లికి నగలు ఉండొద్దు, కిరీటాలు ఉండొద్దు అంటే నీ ఉద్దేశం ఏంది? నా తెలంగాణ ప్రజలు మహిళలేమో డీలక్స్ బస్సుకు పనికిరారు, తెలంగాణ తల్లి విగ్రహం ఏమో కిరీటం పెట్టుకో పనికిరారు. మాకెందుకండి? రాచరిక పోకడలకు అనుకూలంగా ఉంది కాబట్టి తెలంగాణ తల్లి విగ్రహం. రేవంత్ రెడ్డి ఫ్యామిలీలో మహిళలు ఎవరు ఫ్లైట్లో ఎక్కట్లేరా? రేవంత్ రెడ్డి ఫ్యామిలీలో ఎవరు ఏసీ బస్సులు ఎక్కట్లేరా? మరి ఎందుకు నా తెలంగాణ మహిళలు మాత్రం ఎందుకు ఎక్కొద్దు? దాని మీద అడుగుతున్నాం కదా మేము, దాని మీద సమాధానం చెప్పమంటాను. ఒకవేళ నువ్వు ఏదో కోటీశ్వరులు చేస్తా అంటున్నావు, మరి కోటీశ్వరులు అయిన తర్వాత బస్సు ఎక్కడ తప్పేముంది? మహిళలందరికీ ఫ్రీ ఇచ్చినప్పుడు నువ్వు ఒక ఉందాతనంతో, పెద్దతనంతో ఏదో చేస్తాను నీ మనసులో ఉన్నప్పుడు మరి వాళ్ళు ఎందుకు ఇప్పుడు ఇవ్వట్లేవు? మళ్ళీ స్పెషల్ బస్సులు ఎందుకు వేస్తూ ఉన్నావు? మరి వాళ్ళ టికెట్ రూపంలో ఎందుకు కలెక్ట్ చేస్తూ ఉన్నావు? అంటే నీ ఆలోచన విధానం తప్పు. ఈ రోజున కేవలం ఓట్ల కోసం మాత్రమే అలాంటి హామీలు ఇచ్చని చెప్పి స్పష్టంగా అర్థమవుతాం. రైట్. ఇంకో ఏదైతే రైతు భరోసా పేరట కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే 7,500 ఇస్తాం, ఎకరానికి 7,500 ఇస్తాం, సంవత్సరానికి 15,000 ఇస్తామన్న వాళ్ళు ప్రస్తుతం 6,000కి కుదించడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక బోగస్, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక స్కాములతో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వారు ఇచ్చిన హామీలు ఎప్పుడు పూర్తి స్థాయిలో అమలు పరచలేదు. అమలు పరచు ఉంటే నా తెలంగాణ ఈరోజు ఈ పరిస్థితిలో ఉండేది కాదని నా నమ్మకం. ఎందుకు అట్లా? ఎందుకంటే మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆలోచించండి. మరి 10 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ జిఎస్డిపిలో నెంబర్ 1 అయింది కదా, 10 సంవత్సరాల కాలంలోనే తెలంగాణ ఐటీ ఎగుమతులు నెంబర్ 1 అయింది కదా, 10 సంవత్సరాల కాలంలో అత్యధికంగా రైతులకు ఇచ్చే సంక్షేమ పథకాలు నెంబర్ 1 అయింది కదా. మరి ఈ 10 సంవత్సరాలు మేము చేసిన పని మీరు 50 సంవత్సరాలు 40 సంవత్సరాలు మీరు చేసి ఉంటే ఈ పరిస్థితి తెలంగాణకి ఎందుకు వచ్చేది? నాడు అన్యాయం చేసిందే మీరు, ఆంధ్రాలతో పాటు ఆంధ్ర రాష్ట్రాలను కలిపిందే మీరు. కాబట్టి అన్యాయం చేసింది మీరే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఇచ్చని చెప్పి ఏదో ప్రజలు నమ్మించే ప్రయత్నం చేసిర్రు, అలాగే హామీలు ఇచ్చిర్రు. హామీలు ఇచ్చి మేము వెనక్కి పోతాం, దర్జాగా మేము ప్రభుత్వాన్ని అనుభవిస్తాం, ఎట్టి పరిస్థితులు ఊరుకునేది లేదు. ఆర్థికంగా తెలంగాణ కుదేలైపోయింది కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుకూలంగా మేము 6,000 ఇవ్వదలుచుకున్నాం అంటారు రేవంత్ రెడ్డి. అంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి, నాకు ఆర్థిక స్థితిగతుల మీద నాకు అవగాహన లేదు అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగ క్షమాపణ చెప్పాలి. నాకు ఆర్థిక స్థితిగతుల మీద అవగాహన లేక నీ మేనిఫెస్టో పెట్టినా కాబట్టి తప్పైంది అని చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పాల్సి. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ బడ్జెట్ సమావేశాలు ప్రవేశపెట్టినప్పుడు ప్రస్తుతం ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా అదే అసెంబ్లీ హాల్లో ఉన్నారు కదా. అదే అసెంబ్లీ హాల్లో ఉన్నారు. రైతు బంధు ఇచ్చినప్పుడు వారిని కూడా పిలిచినాం, వారి మండలాన్ని కూడా పూర్తి స్థాయిలో రైతు బంధు ఇచ్చినాం. ఇవన్నీ తెలుసు, కేవలం ప్రభుత్వం కోసం, అధికారం కోసం ఒక యాభ మాత్రమే తప్ప దీంట్లో ఎటువంటి గతంలో చేసిన పనుల మీద
కేవలం వారికి ఉన్నటువంటి అక్కస్ ఏంటంటే ఇవన్నీ చూస్తే గత పాలకులు గుర్తొస్తా ఉన్నారు, ఇవన్నీ మారిస్తే రేవంత్ రెడ్డి గుర్తొస్తా అని చెప్పి ఒక అపోహలో పోతా ఉన్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాం, కాళేశ్వరం చూస్తే కేసీఆర్ గారు గుర్తొస్తున్నారు కాబట్టి కాళేశ్వరం మీద నిందలేయడం. ఓ తెలంగాణ తల్లి విగ్రహం చూస్తే బతుకమ్మను చూస్తే కవిత గారు గుర్తొస్తున్నారు అంటే బతుకమ్మను తీసేస్తే కవిత గారి పేరు లేకుండా చేయడం. హైదరాబాద్ ఆ అభివృద్ధిని చూసి ఐటీ ఎగుమతులు చూస్తే మా కేటీఆర్ గారు గుర్తొస్తున్నారు అంటే ఇవన్నీ కించపరిచి ఈ రేసింగ్ లాంటి సంస్థలని వెనక్కి పంపించి క్యాన్సిల్ చేస్తే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోతుంది కాబట్టి మళ్ళీ నా పేరు వస్తుంది. ఇవన్నీ కుయుక్తులు నడిచే పరిస్థితి లేదు. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైనది, తెలంగాణ యువత చాలా చైతన్యవంతమైనది. ఆల్రెడీ చైతన్యవంతం అయింది కాబట్టి జిహెచ్ఎంసీలకు సీట్లు రాలేదు, బీఆర్ఎస్కే మద్దతు నిలిచారు. ఇప్పటికైనా ఒక మాట ఏమంటారంటే ఇప్పటికే సరైన పాలన చేయకపోతే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ అభ్యర్థి డిపాజిట్ కూడా తక్కువ చెప్పి నేను హెచ్చరిస్తాను. రైట్, ఫైనల్ ఒకటి చెప్పండి. రీసెంట్గా ఆదిలాబాద్లో కూడా ఒక రైతు బ్యాంకు అధికారుల ముందు పురుగుల మందు దాగి చనిపోవడం జరిగింది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇది దుస్థితి నేను అంటా ఉన్నాను. ఇది మన తెలంగాణ దుస్థితి. నాడు తెలంగాణ రైతులకు ఏమైనా ఇబ్బంది అయినా కూడా ప్రభుత్వం అన్ని రకాల ఆదుకుంటా ఉంటే ఈనాడు అదే రైతు బ్యాంకులకు వెళ్ళి చనిపోతా ఉన్నారు, గుండెలు ఆగిపోతా ఉన్నాయంటే దీనికి కారణం మీ ప్రభుత్వం కాదా రేవంత్ రెడ్డి గారు? అంటే ఎవరు ప్రభుత్వం? నేను ఒక మాట అంటాను, నువ్వు సినిమా థియేటర్లకు వెళ్ళిరని చెప్పి ఒక తొక్కిసాడు చనిపోతేనే వారి మీద కేసులు పెట్టినావు కదా. నీ మూలంగా నువ్వు రైతు రుణమాఫీ చేయలేక, నువ్వు రైతు భరోసా వేయలేక ఒక రైతు చనిపోతే ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టాలి రేవంత్ రెడ్డి గారు చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. రైట్, ఏదైతే ఆదిలాబాద్లో ఈ సంఘటన జరిగిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళడానికి ట్రై చేసినా ఎక్కడికక్కడ అక్రమ నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఇందుకు రైతుల పక్షాన పోరాడితే అక్రమ నిర్బంధాల్లో కొనసాగించాల్సిందేనా? ముఖ్యమంత్రి గారు మూసి పర్యటనకు పోతే మా జిల్లా మొత్తాన్ని హౌస్ అరెస్ట్ చేస్తారు. ముఖ్యమంత్రి గారు మీ మీద ధర్నాలు చేస్తామంటే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మీ మీద ఎవరికైనా మద్దతు తెలపడానికి పోతా ఉన్నాం, గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతు తెలపడానికి పోతా ఉన్నాం, లేకపోతే ఆటో కార్మికులకు మద్దతు తెలిపోతున్నాం, లేకపోతే హైదరాబాద్లో మద్దతు తెలిపోతున్నాం అంటే అక్కడ కూడా అక్రమ అరెస్ట్లే. అందుకే అంటా ఉన్నాను, ఇది ప్రజాపాలన కాదు, నిర్బంధ పాలన. ఇది ఖచ్చితంగా సమయం వస్తుంది, మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇవన్నీ ఎవరెవరు ఏం చేస్తారో అవన్నీ చూసుకునే రోజులు ఖచ్చితంగా వస్తాయి. రైట్, ఇది పరిస్థితి. అయితే రైతు విషయంలో అయితే గతంలో ఇచ్చిన హామీలు పూర్తి స్థాయిలో నెరవేర్చాలి. రైతులకు ఇచ్చిన హామీలు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు మేము ఎక్కడ కూడా వదిలిపెట్టాం. మా నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు మేము కూడా పదే ప్రశ్నిస్తాం. నల్గొండలో అయితే వీళ్ళు క్యాన్సిల్ అయిన సభని మేము మళ్ళీ కోర్టు ద్వారా తెచ్చుకుంటామని వీళ్ళు బలంగా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.